చెప్పండి, ఘాటి మూవీ ఎలా ఉంది? బాగుంది. ఘాటి అంటే మనకు పూర్తిగా తెలియదు దాని గురించి, ఏందో ఘాటి అంటే ఏందని. ఘాట్ రోడ్లలో అంటే అడవిలో ఉంటారు, అన్ని ఘాట్ రోడ్లు ఉంటాయి కదా. సో అక్కడ పనిచేసే వాళ్ళని, కష్టపడే వాళ్ళని ఘాటీస్ అంటారా ఏంటో ఇంకా క్లియర్గా అర్థం కాలే. కానీ ఘాట్ రోడ్లు అయితే కనపడ్డాయి నాకు. మనం తిరుపతి పోతున్నప్పుడు ఘాట్ రోడ్డు ఎలా ఉంటాయో, అలాగే సిమ్లాకు మనల్ని పోయినప్పుడు ఘాట్ రోడ్డు ఎలా ఉంటాయో అంత న్యాచురాలిటీ అయితే బాగా కనపడ్డది ఘాటి సినిమాలో. ఘాటీతో అనుష్క స్వీటీ గట్టి హిట్ కొట్టిందని 100% చెప్పగలను. ప్రతి సినిమా చూసిన తర్వాత హీరో ఎలివేషన్ చూసేసి, సినిమా హైప్ని చూసేసి వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా. ఇది వన్ మ్యాన్ ఆర్మీ కాదండి, వన్ ఉమెన్ ఆర్మీ అండి. విత్ క్రిస్తో కలిసి ఘాటీతో స్వీటీ గట్టి హిట్ కొట్టిందని 100% చెప్పగలుగుతా. అలాగే ఒక హీరో క్యారెక్టర్ ఉంటుంది కదా, బావ క్యారెక్టర్ హీరోయిన్కి. ఆ క్యారెక్టర్ ఇంటర్వ్యూల వరకు చాలా బాగా అనిపిస్తుంది. రొమాన్స్ ఉందా అది అని అంటున్నారు. రొమాన్స్ అంటే మనకు కమర్షియల్ సినిమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో రొమాన్స్ కాదు, ఆ టైప్లో సరసాలు అంటారు మనం బావ మరదలు, ఆ టైప్లో ఫస్ట్ హాఫ్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. మనం బావ మరదలతో ఎలా ఉంటాం, మన మరదలు మనని ఎలా టీచ్ చేస్తారు, ఈ టైప్లో మంచి సరసంగా ఉంటుంది. అంత హ్యాపీగా ఉంటుంది, కానీ వల్గారిటీగా ఉండదు. రొమాన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టైప్లో చూసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ప్రకృతి సన్నివేశాలు, అడవులు, కొండలు, జలపాతాలు. ఒక పుష్ప తర్వాత, అంత పెద్ద సినిమా తర్వాత ఇందులో ప్రకృతికి సంబంధించి ఆ కొండలు, కోనలు, జలపాతాలు, ఘాట్ రోడ్లకు సంబంధించి అంత న్యాచురల్గా చూపించారనమాట. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరామెన్ పనితనం కానీ చాలా బాగా అనిపించింది. అలాగే హీరోతో పాటు జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కొంచెం విలనిజం చూపించిన పోలీస్ క్యారెక్టర్, ఆయన సూపర్గా అనిపించేస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది జగపతి బాబు గారికి అనిపిస్తుంది. అలాగే చైతన్య రావు అనే క్యారెక్టర్ ఉన్నాడు, కాక ఎర్రగా తీసిండు. నాకు తెలిసి ఫ్యూచర్లో ఆయనకు మంచి విలన్ క్యారెక్టర్ వస్తాయి. ఇప్పటికో అదొకటి చేస్తున్నాడు హీరో, అక్కడ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచిగా చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నాడు. కానీ ఈ సినిమా ఆయనకు ఒక పెద్ద హైప్ ఇస్తుంది అనమాట, ఖచ్చితంగా 100% గ్యారంటీ కాలను. టోటల్గా సినిమాకి నాకు తెలిసి స్వీటీ పెర్ఫార్మెన్స్, అలాగే ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్న హీరో గారి ఆయన కట్అవుట్ కానీ, స్వీటీ సూట్ అయిందా లేదా అని చాలామంది అంటున్నారు. అరే బాబు, ప్రభాసు బాహుబలిలో ఎలా సెట్ అయ్యాడో స్వీటీకి హీరో కూడా అలా సూట్ అయ్యాడు, చాలా బాగా అనిపించింది. అలాగే జగపతి వారి క్యారెక్టర్, బీజిఎం, ప్రకృతి చూపించే సన్నివేశాలు అయితే, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మస్తు అనిపించేస్తాయి. 100% చెప్పగలను ఘాటీతో స్వీటీ హిట్ కొట్టిందని ఖచ్చితంగా. థ్యాంక్ యూ.